హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు అంటే నిన్న మార్కెట్ ఏ విధంగా జరిగింది అన్న విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చూడండి, సో నిన్న వరుసగా 3 రోజు సెషన్స్లో మంచి లాభాలే, మార్కెట్లో మంచి లాభాలు చూడడం జరిగింది ఫ్రెండ్స్. అదే కాకుండా ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంకు, ఎల్టీ షేర్లు అండగా నిలవడంతో దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం బాగా లాభపడ్డాయి ఫ్రెండ్స్. వరుసగా 3 సెషన్స్లో అదరగొట్టాయి. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్స్లో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సో ట్రేడర్స్లో పాజిటివ్ సెంటిమెంట్ నింపడంతో దీంతో ఎన్ఎస్సి నిఫ్టీ 84 పాయింట్స్, బిఎస్సి సెన్సెక్స్ 190 పాయింట్ల మేరకు ఎగిశాయి. అయితే ఐటీ సూచి 6% తగ్గడం అయితే కొద్దిగా గమనించాల్సిన విషయం అయింది. సో అండ్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 22 పైసా, అంటే 22 పైసా తగ్గి 83.39 వద్ద ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. సో అండ్ క్రితం సెషన్ విషయానికి వస్తే 72,614 వద్ద ముగిసింది. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ విషయానికి వస్తే సో 72,640 వద్ద ముగిసింది. సో బిఎస్సి సెన్సెక్స్ నేడు 72,231 వద్ద మొదలైంది ఆరంభంలోనే. సో 72,170 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. క్రమంగా పుంజుకొని 72,115 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 190 పాయింట్ల లాభంతో 72,830 వద్ద ముగిసింది. శుక్రవారం అయితే 21,930 వద్ద ఓపెన్ అయి ఎన్ఎస్సి నిఫ్టీ 21,080 వద్ద కనిష్ట స్థానాన్ని 22,180 వద్ద గరిష్ట స్థానాన్ని టచ్ చేసింది. మొత్తంగా 84 పాయింట్లు ఎగిసి 22,996 వద్ద క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 178 పాయింట్లు పెరిగి 46,864 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50లో 38 కంపెనీస్ లాభపడగా 12 నష్టపోయాయి. తర్వాత హీరో మోటార్స్ విషయానికి వస్తే చూడండి, హీరో మోటార్స్, తర్వాత మారుతి సుజుకి, తర్వాత సన్ ఫార్మా, తర్వాత అపోలో హాస్పిటల్స్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి ఫ్రెండ్స్. తర్వాత ఎల్టీఐ, మైంట్రీ, ఇన్ఫీ, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీ, టీసీఎస్ షేర్లు టాప్ లూజర్స్గా నిలిచాయి ఫ్రెండ్స్. సో టాప్ లూజర్స్ ఇవి. సో ఈ టాప్ లూజర్స్గా నిలిచాయి. అండ్ ఇంకో విషయం, ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, పిఎస్యు బ్యాంక్ అండ్ రియాల్టీ అని హెల్త్ కేర్ సూచీలు బాగా కళకళలాడాయి. నిఫ్టీ మార్చ్ ఫ్యూచర్ సపోర్ట్ విషయానికి ఆలోచిస్తే 22,050, రెసిస్టెన్స్ విషయానికి వస్తే 22,300 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్పకాల వ్యవధికి హిందాల్కో, సన్ ఫార్మా, ఇండస్ టవర్స్, హీరో మోటార్స్, ఫిన్5 అటువంటి స్టాక్స్ని అయితే కొనుగోలు చేసుకోవచ్చు. మహీంద్రా లైఫ్ స్పేస్ అయితే బెంగళూరు ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది. సో 4 రోజులు విఆర్ఆర్ వేలంలో బ్యాంకులు 1,32,00,000 కోట్లు బిడ్లు వేశాయి. బజాజ్ ఆటో ఈ ఏడాది జూన్లో తొలి సిఎన్జి మోటార్ సైకిల్ లాంచ్ చేస్తామని ప్రకటించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర 80,000 ఉండొచ్చని అంచనా. తర్వాత ఏబీబీ ఇండియా షేర్లు 5,950 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకాయి. హిందుస్థాన్ జింక్కు ఉదయ్పూర్ జీఎస్టీ అథారిటీ నుంచి పెనాల్టీ సహా 183 కోట్ల డిమాండ్ నోటీస్ వచ్చింది. జీ ఎంటర్టైన్మెంట్లో ఆర్థిక అవకతవకలున్నాయని ఆరోపిస్తూ వచ్చిన కథను తొలగించాలని సుప్రీంకోర్టు బ్లూంబర్గ్ని ఆదేశించింది. వేర్వేరు వ్యాపార సంస్థల నుంచి
కేఈసీ ఇంటర్నేషనల్కు సో 1000 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు 5 ఏళ్ల గరిష్టం వద్ద ట్రేడ్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఛానల్ ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, చక్కగా మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.